Hi friends, this is SREENU MAMIDI. Welcome to my Dream YouTube channel. In this session, we are going to learn how to use the auxiliary verb must or should. How to use and when to use the auxiliary verbs must and should. Okay, let us see how to use them. మనం ఎప్పుడైనా మన లైఫ్లో నిత్య జీవితంలో మన రెగ్యులర్ లైఫ్లో తప్పనిసరిగా చేయవలసినటువంటి కొన్ని పనులు ఉంటాయి. సో అటువంటి తప్పనిసరి పనులను ఖచ్చితంగా చేయవలసిన పనులను చెప్పాల్సి వచ్చినప్పుడు మనం మస్ట్ లేదంటే షుడ్ అనేటువంటి ఆక్సిలరీ వర్బ్ని ఉపయోగించి చెప్పాల్సి వస్తుంది. సో మనం ఈరోజు క్లాస్లో ఏం చేద్దామంటే మస్ట్ లేదంటే షుడ్ని ఏ సిచ్యువేషన్స్లో ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటనేది తెలుసుకోవాలి. ఏ సెంటెన్స్ అయినా సరే ఇంగ్లీష్లో ఆ స్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ రాసాము, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ లేదంటే ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది. సో ఆక్సిలరీ వర్బ్ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే షుడ్ లేదంటే మస్ట్. అండ్ ఆక్సిలరీ వర్బ్ తర్వాత మనం రాయవలసింది వర్బ్ V1 ఫామ్ రాయాలి. నెక్స్ట్ ఫైనల్గా ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి, వాటన్నిటిని ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. రైట్, చూస్తే మనం ఇక్కడ ఒక 10 ఎగ్జాంపుల్స్ని తీసుకోవడం జరిగింది. ఈ 10 ఎగ్జాంపుల్స్ని కూడా ఎలా యూజ్ చేస్తున్నామో, ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి అనేది ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకున్నాం. ఈ సెంటెన్స్ని మనం వేరే వాళ్ళతో ఎవరైనా చెప్పాలి, మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి అని మనం ఎవరిదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్, అప్పుడు ఏం చెప్తాము, ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి, ఈ స్ట్రక్చర్ ఎలా ఉందో ఆ విధంగానే మనం ఈ యొక్క సెంటెన్సెస్ కూడా రాయడం జరిగింది. అయితే గమనిస్తే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, మనం మన రాజ్యాంగాన్ని గౌరవించాలి కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనం మన రాజ్యాంగాన్ని గౌరవించాలి అంటే వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి అని చెప్తున్నాం. అండ్ సెకండ్ సెంటెన్స్ చూస్తే, నీవు ఇక్కడకు రేపు తప్పనిసరిగా రావాలని చెప్పేసి అంటున్నాము. దాన్ని ఎలా చెప్తామంటే యూ మస్ట్ కమ్ హియర్ టుమారో, లేదంటే యూ షుడ్ కమ్ హియర్ టుమారో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రేపు తప్పనిసరిగా మీరు ఇక్కడికి రావాలని చెప్పేసి. అండ్ థర్డ్ వన్ ఈజ్, మనము మన ఓటును వినియోగించుకోవాలి అని ఎప్పుడు చెప్తాము, ఎలా చెప్తాము అంటే వీ షుడ్ యూటిలైజ్ అవర్ ఓట్, మన ఓటును మనం తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి అని ఇంగ్లీష్లో చెప్పే విధానం అది. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, నేను తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ లేదా ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్, ఈరోజు నేను ఈ పని తప్పనిసరిగా చేయాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తాం, ఎస్ ఐ షుడ్ డూ దిస్ వర్క్ టుడే లేదంటే ఐ మస్ట్ డూ దిస్ వర్క్ టుడే. ఈరోజు నేను తప్పనిసరిగా ఈ పని చేయాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎట్లా చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్, అతను తప్పనిసరిగా ఉద్యోగం సంపాదించాలి. ఎలా చెప్తామంటే అతను తప్పనిసరిగా ఉద్యోగం సంపాదించాలి అంటే హీ మస్ట్ గెట్ ద జాబ్ ఆర్ హీ షుడ్ గెట్ ద జాబ్. అతను తప్పనిసరిగా ఉద్యోగం సంపాదించాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ని ఈ విధంగా చెప్తాం. మనము తప్పనిసరిగా పెద్దవారిని గౌరవించాలి. ఎలా చెప్తాం, ఎస్ వీ మస్ట్ రెస్పెక్ట్ ఎల్డర్స్, మనం పెద్దలను గౌరవించాలి. లేదా వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, మనము పెద్దల్ని గౌరవించాలి తప్పనిసరిగా, ఖచ్చితంగా అని ఉద్దేశము. నెక్స్ట్, మనము ఇతరులతో మర్యాదగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. వీ షుడ్ టాక్ టు అదర్స్ పొలైట్లీ. వీ మస్ట్ టాక్ టు అదర్స్ పొలైట్లీ, మనం ఇతరులతో పొలైట్గా లేదంటే మర్యాదగా గౌరవంగా మాట్లాడాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు అట్లా చెప్తాం. అండ్ నెక్స్ట్ సెంటెన్సెస్, ఆమె తప్పనిసరిగా పౌష్టికాహారం
తినాలి, లేదంటే ఆమె తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలి అని చెప్పేసి అయినప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే షీ మస్ట్ ఈట్ ఎ న్యూట్రిషియస్ ఫుడ్, షీ మస్ట్ ఈట్ న్యూట్రిషియస్ ఫుడ్, లేదంటే షీ షుడ్ ఈట్ న్యూట్రిషియస్ ఫుడ్ అని చెప్తాము. ఆమె ఖచ్చితంగా, ఆమె తప్పనిసరిగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి దీని యొక్క మీనింగ్ అనమాట. అండ్ అతను ఆమెను తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి, అతను ఆమెను తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి. ఎలా చెప్తాం ఈ సెంటెన్స్ని? జస్ట్ ట్రై చేయండి. రైట్, ఎలా చెప్తామంటే హీ మస్ట్ మ్యారీ హర్, సింపుల్, హీ మస్ట్ మ్యారీ హర్, అతను ఆమెను తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి. లేదంటే హీ షుడ్ మ్యారీ హర్, he must marry her, he should marry her. Both sentences are equal meaning. అవునా, రెండు సెంటెన్సెస్ కూడా మీనింగ్ ఒకటే కాబట్టి ఏ విధంగా చెప్పినా నో ప్రాబ్లం స్పోకెన్ ఫామ్లో. ఓకే, ఎస్, దిస్ ఈజ్ ద సెషన్, టుడే సెషన్. మనం ఏం నేర్చుకున్నామంటే మనం తప్పనిసరిగా చేయవలసినవి, మనం ఖచ్చితంగా చేయవలసిన యాక్షన్స్ని చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ షుడ్ లేదంటే మస్ట్ అనేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ని ఉపయోగించి చెప్పాల్సి వస్తుంది. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి క్లాస్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. బై.